小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。ఇలా చూడు తల్లి, నేనిప్పుడు కొంచెం ఆత్రుతతో ఉన్నాను. నువ్వు నన్ను ఏమాత్రం నిందించొద్దు. నేను ఈ రాజ్యానికి రాజును. నాకు చాలా ఇష్టమైన కార్యాలున్నాయి. నల్ల ఇనుప ఖనిజ ఆవిర్భావం మన నాన్సాంకు పెనుముప్పు కలిగిస్తుంది. అందుకే మన భద్రత గురించి నిన్ను నేను అంచనా వేయమంటున్నాను. ఎందుకంటే నీకు ఈ ప్రపంచం మొత్తం భద్రత గురించి అంచనా వేసే శక్తి ఉంది. ఆ విషయం నీకు అర్థమైంది కదా. ఇక అలాగే షూయుకి ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు జూము. అతను మంచివాడు, అలాగే యోధుడు. అతను గనక యుద్ధంలో దిగితే అతను మనకి మన దేశానికి చాలా మేలు చెయ్యగలడు. కానీ నేను అతన్ని కావాలనే రాజభవనంలో ఉండేలా చేశాను. అలా ఎందుకుంచానో తెలుసా? వారు ఎన్నో యుద్ధాలని కలిసి ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి నా అధికారం షూయు కుటుంబం చేతిలోకి బదిలీ చేయబడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కోరి నేను కష్టాన్ని తెచ్చుకోలేను. మీరు చాలా బాగా చెప్పారు. మరి ముగింపేంటి? నేను నిస్సహాయంగా ఉన్నాను. తద్వారా నేను రాజభవనంలో అతన్ని బందీగా ముఖ్య సేనాధిపతి పదవిలో నియమించాను. తను తెలివి తక్కువవాడు, అలాగే నమ్మకమైనవాడు. అప్పటి మహారాజును రక్షించడానికి తను చనిపోయాడు. తనే కనుక బతికుంటే నేను జిజావోకు భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఈయన మాటల ప్రకారం జూము మరణంతో ఈయనకి ఎలాంటి సంబంధం లేదు. ఈయన్ని నమ్మాలో లేదో నాకు తెలియడం లేదే. యువరాణి, మహారాజు గారు మీకు తన హృదయంలో మాటను మీకు తెలిపారు కదా. మహారాజు గారికి సమాధానం చెప్పండి. నేను మీరు ఇచ్చిన పానీయాన్ని కూడా తాగాను కదా. మీరు నన్ను చంపాలనుకుంటే అది ఇంకా మీ ఇష్టం. లేచి నిలబడు. అల్లరి పిల్ల, నీకు చివరి అవకాశం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి నేను నిన్ను ఎలాంటి బలవంతము చెయ్యను. మహారాజా, నక్సీ గారు కలవడానికి వచ్చారు. లోపలికి అనుమతించండి. అలాగే. నక్సియా? మహారాజు జిజావో నుండి మీకు నక్సి ప్రణామాలు. సంకోచించకండి. ఇలా చూడండి, మీతో పాటు వచ్చిన రాయబారులందరికీ మేము ఈరోజు విందు ఏర్పాటు చేశాము. కాబట్టి ఏ విషయమైనా సూటిగా చెప్పండి. మీరు ఏర్పాటు చేసిన ఇల్లు చాలా బాగున్నాయి. కానీ మా అమ్మా నాన్నలు నన్ను అక్కడ ఉండనివ్వట్లేదు. కాబట్టి నా కోసం మరో ఇల్లు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అర్థమైంది. మీరే చెప్పండి, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? యువరాణి వద్ద. నేను తనని అనుకోకుండా కలిశాననిపిస్తుంది. తన వద్ద ఉంటాను. ఇది జింక్యూ రాజభవనం. పైకప్పుకే బెజ్జే ఉంది. అందుకే కొన్నిసార్లు పాములు, కీటకాలు, ఎలుకలు మరియు చీమలు లేదా ఇలాంటి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దయ్యాలు కూడా తిరుగుతుంటాయి. అక్కడ రాజభవనాలు చాలా గొప్పవి. ఆ రాజభవనాలు యువరాణియేనా? అవును. మంచిది. యువరాణి చూయే, మీరు ఇంతకు ముందు రాజభవనం నుండి పారిపోవాలనుకున్నారు, అవునా? అది మీకెలా తెలుసు?
నువ్వు చెప్పేదాని మీద నాకు ఆసక్తి లేదు. నేను రాజభవనంలో దాక్కోవాలి కాబట్టే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. ఏంటి మీరు దాక్కో? నాన్సాంగ్ మరియు జిజావోల మధ్య నల్లని ఇనుప ఖనిజాల గురించి మాటలతో జరిగే భీకరమైన యుద్ధాలను నివారించాలనుకుంటున్నాను. ఇది ఆ రాయబారుల పని, నాది కాదు. మీరు చట్టానికి కట్టుబడి లేరని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఇబ్బందులకు గురి కావద్దు. నిజానికి అది కాదు. ఇక్కడ నిజంగానే శాంతి అనేది అస్సలు ఉండదు. లేదంటే నేను ఎందుకు పారిపోవాలనుకుంటాను? మీకు చెప్పింది అర్థమైందనుకుంటా. మీరు పారిపోతారో లేదో నాకు అవసరం లేదు. కానీ నేను ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో నువ్వుండే ప్రదేశం నాకు మంచిదని నిర్ణయించుకున్నాను. నేను నిన్ను రక్షించగలను, అలాగే నిన్ను చంపగలను కూడా. అదనంగా నేను దయ్యాలకు భయపడ్ను. లేదు, నేను పారిపోను. ఆగండి, నేను మీకు ఇక్కడ అంతా చూపిస్తాను. అక్కడ నుండి చూస్తే బాగుంటుంది. ఈ ద్రావకాన్ని అమూల్యమైన ఔషధంతో తయారు చేశారు. అవి ప్రమాదకరం కాదు. అలాగే సంవత్సరం పొడవునా పగటిపూట నిద్రపోయే, రాత్రి మేల్కొనే యువరానికి మంచిది. మిత్రమా, మీరేం ఆందోళన పడద్దు. విచారించిన వారిలో డాంగ్షీ గురించి ఎవరైనా ప్రస్తావించారా? లేదు. యువరాణి అతన్ని నమ్ముతుంది. తనకి హాని కలిగించే ఎవ్వరిని అనుమతించొద్దు. డాంగ్షీ నేపథ్యాన్ని శోధించడానికి వెళ్ళండి. అవసరమైతే యువరాణిని అడగొచ్చు. అలాగే మిత్రమా. సేనాధిపతి గారు, మీరేంటి ఇలా వచ్చారు? నీకు ప్రణామాలు. మీరిచ్చిన ద్రావకం తీసుకున్న తర్వాత యువరాణి బాగానే ఉంది. కాబట్టి నేను మీ వద్దకు ఔషధం కోసం వచ్చాను. వెళ్ళి ఔషధాన్ని తీసుకుని రండి. అలాగే. భవిష్యత్తులో ఔషధం కోసం ఎవరినైనా పంపించండి. మీరింత దూరం ఇబ్బంది పడుతూ రావక్కర్లేదు. మీరు మాజీ గురువు గారికి శిష్యులని విన్నాను. మీ గురువుగారు జ్యోతిషం బాగా చెప్తారు, కానీ మీరు కేవలం మూలిక వైద్యశాస్త్రాన్ని మాత్రమే నేర్చుకున్నారు. ఎందుకలాగా? నేను మూలిక వైద్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి నా శక్తంతా ఉపయోగించాను. బహుశా నేను అంతగా ప్రతిభావంతుని కాకపోవచ్చు. సేనాధిపతి గారు, ఉన్నట్టుండి ఈ విషయాన్ని మీరు అంతలా ఎందుకు అడుగుతున్నారు? నేను మామూలుగా అడుగుతున్నాను. యువరాణి విషం తాగిందని మీకు ఎలా తెలిసిందో నాకు తెలుసుకోవాలనుంది. యువరాజు నేను మీరు తనను రక్షించడానికి ముందే మేము అక్కడున్నాం. అన్ని సమయాల్లో కూడా తనకి మేము ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చాం. ఇది అంత సులభం కాదు. కానీ చివరికి మహారాజుకి ఆమె రహస్యం తెలిసింది. మీరు తన్ని ఏం చేయబోతున్నారు సేనాధిపతి? గురువుగారు, మహారాజు గారు కొంతమంది ప్రభువులతో గొడవపడి కోపం తెచ్చుకున్నారు. తనకి మాత్రలు కావాలంట. నేను వస్తున్నాను, పద. అలాగే. మీరు ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కనుక అంతా తిరిగి చూడండి. మీకు తెలియంది ఏదైనా ఉంటే నా సేవకుని అడగండి. మంచంలో ఏదైనా సమస్య ఉందా? ఎలాంటి సమస్య లేదు. ఇది చాలా మృదువుగా ఉంది. ఇలా చూడండి, యువరాణి మీకోసం మంచి మంచాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఆమె మంచితనాన్ని ఎందుకు గుర్తించలేరు? కాబట్టి నా మంచం కన్నా మహారాణి మంచం బాగాలేదని నీ ఉద్దేశమా? మీకు మంచి మెత్తన దుప్పటుంది. యువరాణి మెత్తన దుప్పటి కన్నా మీదే బాగుంది. యువరాణి యొక్క మంచం అక్కడే ఉందా? నా తండ్రి గారు జూము గురించి చెప్పారు. నేను షూయోకి చెప్పాలా వద్దా? ఒకవేళ కనుక తన అన్నని చంపిన వ్యక్తి మా నాన్నగారు కాకపోతే అప్పుడు మా ఇద్దరి మధ్య అబద్ధాలు పూర్తిగా తొలగిపోతాయి కదా. కానీ నేను ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆగండి, ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆగండి. మిమ్మల్ని ఆగండి. ఏం చేస్తున్నారు? ఇది నా గది. ఇది గట్టిగా ఉంది. నాకు ఈ మంచం అంటే చాలా ఇష్టం. అది నా మంచం. ఈ మంచం ఇప్పుడు నాది. నువ్వు బయటకు వెళ్ళిపో. ఏంటి? యువరాణి, ఆమెను నిద్రపోనివ్వండి.
మనం వెళ్దాం పదండి. నోరు మూసుకుని బయటికి వెళ్ళండి. చుంచుమంది ఎలా పడుకుంది చూడండి. యువరాణి మనం బయటికి వెళ్తాం. దున్నపోతలు తనకి తను ఏమనుకుంటుంది? తను తను అసలు బూట్లు కూడా తీయలేదు తెలుసా? మనం ఏం చేస్తాము? యువరాణి తను ఎందుకు అలా చేస్తుంది? నాకేం సోదరి. తెలుసు? ఏది నన్ను చూడండి, గాయపడ్డావా నువ్వు? యువరాణి నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. తండ్రి నిన్ను తిరిగి రమ్మని చెప్పారు, దాన్ని నేను నమ్మలేదు. నువ్వు బాగున్నావా? అయ్యో నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? తండ్రి గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? నిన్ను రక్షించడానికి ఎవరిని పంపకుండా అతను నన్ను ఆపాడు. అవును, నీ ప్రాణాలను అడ్డం పెట్టి తండ్రి గారిని ఎదిరించావని విన్నాను. నీకు తెలిసిపోయిందా? చూసావా, నేను చాలా తెలివైన దాన్ని, అవునా? అది మంచిదేలే. ఇప్పటి వరకు తండ్రి గారు కషాయాలు తీసుకోమని నిన్ను ఇబ్బంది పెట్టారు కదా. నేను ఇప్పటికీ నాన్నకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాను. అతను ఈసారి నన్ను కషాయాలు తాగమని అన్నారు, కానీ అతను నన్ను వేరే విధంగా ప్రభావితం చేస్తారేమో. అవును, నిజమే. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏదో మార్గం చూడాలి. నువ్వు పారిపోవాలనుకుంటున్నావా? అదే మీరింకా పడుకోలేదా? మాట మార్చొద్దు. నువ్వు రాజభవనాన్ని వదిలి బయటికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఏంటి ఇప్పుడు? తనకసలు రాజభవనంలో ఉండడం ఇష్టం లేదు. అయితే నేను వెళ్తాను. ఎలా వెళ్ళాలో దారి చూపించు. నేను మీకు ఆ సహాయం ఎందుకు చేయాలి? ఎందుకంటే నేను లేకుండా ఆమె చేయలేదు కాబట్టి. నీ ఉద్దేశం ఏంటి? నేను తనని చూసుకోమని నాన్నగారు చెప్పారు. తను లేకుండా నేను వెళ్ళలేను. మిత్రమా, యువరాణి జిక్సీతో కలిసి రాజభవనాన్ని విడిచిపెట్టి వెళ్లారు. జిజావు నుండి వచ్చిన వ్యక్తుల గురించి తనకెలా తెలుసు? నాకెందుకు అనుమానంగా ఉంది. అమ్మాయి గారు, మీకు నచ్చినవి కొనుక్కోండి. ఇవి ఉన్నతమైనటువంటి పూసలు. అయ్యో, అవి పిల్లల కోసం. ఇదేంటి? తీపి మిఠాయిలు. వీటిని చక్కెరతో చేస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ప్రయత్నించు. అలాగే. నాకు 3 కావాలి. అలాగే. ఆగు, నేనెప్పుడు మగవాళ్ళ డబ్బు ఖర్చు పెట్టను. ఇదిగో తీసుకో, చిల్లరుంచుకో నువ్వే. అమ్మాయి గారు, ఏమిటి ఇలాంటి డబ్బులు మేము వాడావు? నీకు నిజంగా పొగరు. నువ్వు నిజంగా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? క్షమించండి. అది నాకు అవసరం అయ్యో, లేదు. ఇక వదిలేయండి. మీరు నా డబ్బు తీసుకోవచ్చు, సరేనా? అమ్మాయిలు చూడండి. ఇదేంటి? ఇది కుంకుమ. అమ్మాయిలు, నేనమ్మే కుంకుమకు ఎక్కడా పోటీ ఉండదు, కానీ ధర చాలా తక్కువ. ఒక్కసారి చూసి తీసుకోండి. ప్యాంక్సియాంగ్ లో కంటే బాగుంటుంది. ప్యాంగ్జియాంగ్ అంటే ఏంటి? రాజధానిలో మహిళలకి అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇది. దీనిని చూడని వారు ఉండరు. సరే సరే పదండి, నేను మీకు అన్ని చూపిస్తాను. సోదరి, చూడు, నీకు నచ్చే సౌందర్య ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయో చూసుకో. నాకు సరిపోయేవా? ఆ, చాలే ఊరుకో. నాకు రాజభవనంలో బోల్డ్ అని ఉన్నాయి. మీకు నచ్చినా మీరు తీసుకోవచ్చు, సరేనా? వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు లియోన్ ఫిక్స్ కొనడానికి వరుసలో నించున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా పేరు నమోదు చేసుకోవాలి. దీనికోసం సంవత్సరం ఎదురు చూడాలి. లియోన్ ఫిక్స్ అంటే ఏంటి? మీకు అది అర్థం కాదులే. నాన్సాంగ్ లో బాధ కలిగించే విషయం తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగా లేదు. అవును, ఒకటి చెప్పండి. మీరు ప్యాంక్షియాన్ నుంచి ఏమైనా కొన్నారా? ప్యాన్షియాంగా? షోయకి ప్యాంక్షియాన్ గురించి తెలియదే. అంటే ఆ ఉత్తర్వు ఆయన తీసుకున్నది కాదు. మీకు జూము తెలుసా? నాకు తెలియదు, కానీ అతను చనిపోయాడు. అలాగే తను మీ అన్నయ్య అని తెలుసు. సరే, నీకు ఉంపుడు గత్తె అయ్యం తెలుసా? ఉంపుడు గత్తె అయ్యున్నా? లేన్ ఫిక్సీ తనే ఉంపుడు గత్తె సోదరి, అయ్యున్నా? సోదరి, దా. ఇలా కూర్చో. ఈ లియోన్ ఫిక్స్ సరిపోతుందో లేదో చూద్దాం.
గద్దెయున్నా కాలిగజ్జే. సోదరి, ఈ కాలిగజ్జను ఎప్పుడూ తొలగించొద్దు. జింక్షన్, నీకు తెలుసా లూయిన్ ఫిక్యూ దేంతో తయారు చేస్తారు? దీన్ని లూయిన్ ఫిక్స్ అని ఎందుకు పిలుస్తారు? నువ్వు సరైన వ్యక్తిని అడుగుతున్నావు. దీన్ని అసలు నేనే సౌందర్య రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి. అసలు దీని వెనకున్న కథ నీకు తెలుసా? లియోన్ ఫిక్స్ అంటే ఏంటి అసలు? తను ఇక్కడ ఎందుకుంది? యువరాణి గారు ఏవో వస్తువులు కొనుగోలు కోసమని నక్సితో కలిసి ఇక్కడికి వచ్చారు. మిత్రమా, మేము తన కోసం ఇక్కడ వేచి ఉండాలా, మేడ మీదకి వెళ్ళాలా? నీకు ఆ కథ తెలుసా? అయితే నాకు త్వరగా చెప్పు. ఒకానొకప్పుడు ఒక జంట ఉండేది. అబ్బాయి పేరు లియోన్ మరియు అమ్మాయి పేరు ఫిక్స్. ఆ వ్యక్తి సైన్యంలో చేరిన తరువాత యుద్ధానికి వెళ్ళాడు. చివరకు యుద్ధభూమిలో చనిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఆమె ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆ మహిళ జుట్టు రాత్రిపూట బూడిద రంగులో మారేది. కానీ ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చాడు. మరియు ఆమెకు లియోన్ ఫిక్స్ అనే చర్మ సంరక్షణ మీగడను పంపమని వేరొకరిని కోరాడు. అది ఆమె నెరిసిన జుట్టుని నల్లగా మారుస్తుంది. తర్వాత అతను ఆమెను ఎప్పటికీ చూడకుండా వెళ్ళిపోయాడు. ఒక చెప్పు, అసలు నువ్వు ఈ కథ ఎక్కడ విన్నావు? రాజభవనం. నేను తయారు చేసిన సౌందర్య సాధనాన్ని నమ్మటానికి ఈ కథను బాగా ఉపయోగించుకున్నాను. నేను సంపన్నమైన జీవితాన్ని అనుభవించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను తెలుసా? ఈ కథ జోము అలాగే ఇప్పుడు గద్దెయున్ ప్రేమను చిత్రీకరిస్తుంది. సోదరి, నేను విన్నాను. బహుశా ఈ కథ మన నాన్నగారికి దగ్గరగా ఉంటుందనుకుంటా. నువ్వు దేన్నైనా శోధించినప్పుడు నీ మనసుకు మంచిగా అనిపించిందా? ఇది మీకు ముందు నుండి తెలుసా? ఆధారాల్ని అనుసరించడం ద్వారా ఏదైనా పొందడం నాకు కష్టం కాదు. మా నాన్నగారికి మీ అన్నయ్యకి జరిగిన ఆ కథని నేనెవ్వరికీ చెప్పలేదు. జింక్షన్కి కూడా ఆ విషయం తెలియదు. మీరేం బాధపడకండి. సరే, నేను వెళ్తున్నాను. ఆగు. జింక్షన్ నుండి కథ విన్న తర్వాత నువ్వు నిరాశ చెందినట్లు అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకోవచ్చా నువ్వు దీనికి భిన్నమైన ముగింపు కోరుకుంటున్నావని? ఒకసారి మీకు ఆశ పడితే మీరు కలత చెందుతారు. ఇంకో విషయం, ఇవాళ రాత్రి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను మీ రాజభవన్లో ఉన్నానని నీకెవరు చెప్పారు? దాని గురించి పట్టించుకోవద్దు. మనం విడాకులు తీసుకున్నామనేదే అన్నిటికంటే ముఖ్యమైనది. అలాగే మీరు ఉన్నతమైన సేనాధిపతి శివ్. కాబట్టి ఇకపై మీరు నా దిండుగా ఉండాల్సిన అవసరం లేదు. నా గురించి మీరేం పట్టించుకోవద్దు. నేను నీతో పాటు ఉండకపోతే నువ్వు చనిపోతావు. నాకేం కాదు. మా నాన్న నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టనని చెప్పారు. నువ్వు అతన్ని నమ్ముతున్నావా? నేను నమ్మాలి. నువ్వు అతన్ని నమ్మితే తనతో పారిపోవడానికి నువ్వు ప్రయత్నించవు. ఇది నీ పిచ్చితనం. అది మీకు అనవసరమైన విషయం. దాంట్లో తలదూర్చకండి. నాతో రా, వెళ్ళిపోదాం. మనం విడాకులు తీసుకున్నాం. నాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడే ఉంటే నీ గురించి ఆలోచిస్తూ నేను ఆందోళన చెందుతాను. నీకిక్కడ భద్రత లేదు. నువ్వు నాతో వచ్చేసాయి. మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కొత్త జీవితమా? అది మనం ఎప్పటికీ ప్రారంభించలేము. నేను చెప్పేది అర్థమైందా? చెల్లింపు లేదు, వస్తువులు లేవు. ఇది నాన్సాంగ్ ప్రజలు తరచుగా ఉపయోగించే పదాలు. ఓడి ఈ ఇనుప ఖనిజంతో మీరు నా బంగారు రంగు పక్క పెన్నులు తీసుకోవాలనుకుంటున్నారా? మీరు ఒక దొంగ. మీకు తెలుసా, ఇక్కడ మీ బంగారం కంటే నల్ల ఇనుప ఖనిజం చాలా విలువైంది. పనికిరానిది. ఇది నిజంగా పనికిరాని ఇనుము. ప్రభు, ఇందులో నాది ఎలాంటి తప్పు లేదు. మీకు ఈ వస్తువులు కావాలంటే తీసుకోండి. లేదు. నాకు తెలుసు మీరు ఎప్పుడు మగవారి డబ్బుని
ఖర్చు పెట్టించరని. వెళ్ళాక తిరిగి ఇచ్చేయచ్చు. ఇప్పుడు తీసుకోండి. నేను డబ్బు చెల్లించాను. రాజభవనానికి వెళ్తున్నాను. మీరు వస్తున్నారా? యువరాణి, అమ్మాయిలు, మీకు అసౌకర్యం కలిగించినందుకు నన్ను క్షమించండి. అయ్యో, ఈరోజు రాత్రి ఆయన ఇక్కడికి రాడంటావా? మీరు తలుపెందుకు తట్టలేదు? ఇది సమస్య. మేమంతా మా ఊర్లో గుడారాల్లో ఉంటాము. అయ్యో సరే నక్సి, ఇప్పుడు మనం నాన్ సాంగ్ లో ఉన్నాము అంటే అందరూ మిమ్మల్ని అనుసరించేలా ఉంటారు కదా. నేను చెప్పింది నిజమేగా? క్షమించండి, నేను ఇకపై మిమ్మల్ని నిందించను. మీరు మీరేం చేస్తున్నారు? జిజావాలో ఖైదీలు మాత్రమే దీన్ని వేసుకుంటారు. మీరెందుకు వేసుకున్నారు? అది నాకు అందంగా కనిపించింది, అందుకే సరదాగా వేసుకున్నాను. మీరు అంటే మీరు ఈ తాళం తీయడానికే పక్క పిన్లు కొన్నారా? అద్భుతంగా ఉంది. కాదు, విచిత్రంగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? నాకు ఇది అలవాటు అయిపోయింది. నాకు దీన్ని తీయాలని లేదు. అలాగే దీన్ని తాళం చెవి నా దగ్గర ఉంది. నువ్వు దానికి అర్హురాలివి. చూడ్డానికి భయంకరంగా ఉన్నా మీరు చాలా మంచివారిలా ఉన్నారు. అయినా మీరు మీ గదిలో ఎందుకు పడుకోవడం లేదు? పోనీ మీ దుప్పట్లు మార్చమని ఎవరితో అయినా చెప్పమంటారా? అప్పుడు మీరు పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. జిజావో నాన్సం కంటే 2 గంటలు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు గడ్డి మైదానంలో చీకటి పడలేదు. మీరు రాత్రులు తేయాకు నీటిని ఎందుకు తీసుకోరు? ఎందుకంటే నేను పుస్తకాలు చదివే పనిని పూర్తి చేసుకోవాలి. నేను కూడా నా పని పూర్తి చేయలేదు. సరే, ఇక మీరు వెళ్ళండి. నువ్వులే. తప్పుకో. మీరు మీరు మీ గదికి ఎందుకు వెళ్ళడం లేదు? ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోకుండా మన స్వంత పనులు మనం చేసుకోవాలి. ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోకూడదని నేను చెప్తున్నాను. మీ బూట్లు తీయడం గుర్తు పెట్టుకోండి. ఈ నక్సి అతిథి నుండి యజమానిగా మారిపోయింది. తరచం షూయులానే ప్రవర్తిస్తోంది. నా త్వర వెళ్దాం. మనం విడాకులు తీసుకున్నాము. కానీ నువ్వు ఇక్కడే ఉంటే నీకేమవుతుందో అని ఆలోచిస్తూ నేను ఆందోళన చెందుతాను. నీకిక్కడ భద్రత లేదు. నువ్వు నాతో వచ్చేసాయి. మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నక్సి,
త్వరగా రా, ఆలస్యం అయితే స్వయంవరం అయిపోతుంది. వేగంగా పరిగెత్తడం వల్ల ఉపయోగం లేదు. శూరా కుమారి మిమ్మల్ని ఎంచుకోదు, నన్ను ఎంచుకుంటుంది. ఆగండి, అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్బాయిని ఎంచుకోవటం. సూర్యకుమార్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకని మా మధ్య పోటీ పెట్టి తద్వారా ఒకరిని ఎంచుకోవాలనుకుంటుంది. ఏ విధంగా? పోటీ ద్వారా. పోటీనా? జీవిత భాగస్వామి కోసం? మీరు వివిధ నగరాల నుండి ఎంపికైన కొత్త వ్యక్తులు కాబట్టి మీకు మంచి ప్రతిభ ఉండొచ్చు. కానీ నేనిప్పుడు మీ ప్రతిభను చూడాలనుకుంటున్నాను. ఎవరైనా నాతో 10 సార్లు పోరాడి ఓడిస్తే నేను మిమ్మల్ని ఎంచుకున్న తర్వాత కుంగ్ఫూలోని 9వ మెలకువ గాల్లో ఎలా ఎగరాలో నేను నేర్పిస్తాను. నేను దానికి సిద్ధం. యువరాణి, చంద్రబాబాయ్, అయ్యో, నువ్వొచ్చావేంటి? నీ విధుల్లో నువ్వు ఉండాలి కదా. అంటే అది మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలిసింది. చింతించకండి, మిమ్మల్ని నా నుంచి దూరం చేయలేరు. నేను ఊరుకోను. ఇక్కడ ఎలాంటి పోటీ జరగడం లేదు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అర్థమైందా? నువ్వేం చేస్తున్నావు? తింకరుడు, నువ్విలారా. నువ్వేం చేస్తున్నావు? నా పనిని ఎందుకు పూర్తి చేయనట్లేదు? నేను ఇప్పుడు ఏ తప్పు చేయడం లేదు. నేను నా పని చేస్తున్నాను. మీరు నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు ఇంకెవరిని ఎంచుకోకర్లేదు. నేను నిన్ను ఆరాధించడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇలా చూడండి, మీరు ఈ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నారని నాకు అర్థమైంది. మీరు ఎవరి గురించి కూడా దిగులు పడక్కర్లేదు. అంతా నేను చూసుకుంటాను. నా మాట మీద నమ్మకం ఉంచండి. నువ్వు తాగొచ్చావా? నీ ఒంట్లో బానే ఉందా? నాకంతా బానే ఉంది. నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. మీరు యువరాణి దగ్గర ఉండాలి అనుకుంటే ముందు నన్ను ఓడించి తీరాలి. ధైర్యం ఉన్న వాళ్ళు రావచ్చు. అసలేం చేస్తున్నావు నువ్వు? వీళ్ళంతా ఎవరో నీకు తెలుసా? కొత్తగా ఎన్నికైన శిష్యులు. నువ్వు వాళ్ళని గాయపరిచావు. దీని గురించి నేను గురువు గారికి ఎలా చెప్పాలి చెప్పు ఇప్పుడు? అంటే వీళ్ళంతా స్వయంవరానికి వచ్చిన... చలాపు. మరెందుకు వీళ్ళని ఎంచుకోవాలనుకున్నారు? నేను శిక్షణ ఇవ్వడానికి వీళ్ళలో కుంఫులో ఉత్తమమైన వాళ్ళని ఎంచుకోవాలనుకున్నాను. అంటే నేను అది నేను ఏంటి? ఏమైంది? మీరు స్వయంవరంలో వీళ్ళలో ఒక ఎంచుకొని పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఇలా చూడండి, నేను మాత్రమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ప్రభు, సేనాధిపతి షూ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఇక నేను వస్తాను. యుద్ధ కళాకారులు నిగ్రహాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేను నీకు స్పష్టంగా చెప్పాను. కానీ నువ్వు ఏం చేసావో నీకన్నా అర్థమవుతుందా? వీళ్ళని ఇంత దారుణంగా అసలు ఎలా ఓడించగలిగావు? అది నేను కాదు. ఇతరులను వేధించకూడదని ఇక్కడ కొన్ని నియమాలున్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారు శిక్షార్హులు. కానీ వేరే వాళ్ళెవరో చేశారు అంటున్నావు. ఇంతకీ అసలు వాళ్ళెవరు? నువ్వింత సాహసం చేయడానికి ఎవరు కారణం? ఇది నువ్వు. లేదు, నేను నిజం చెప్తే కుంఫు నేర్చుకోవడానికి తను ఇక్కడికి రాలేడు. నేను అతని భవిష్యత్తును నాశనం చేయలేను. నిజం చెప్పకూడదు ఇప్పుడు. అవును, నా కోపం ఎక్కువే. మీకు అసలు సిగ్గుండాలి. మీ తోటి శిష్యురాల్ని ఓడించడంలో మీరు విఫలమయ్యారు.
మీరు చేసిన తప్పుకి నా ముందు మీరంతా మోకరెళ్ళండి. తింగర మొహమ్మడా, నిన్ను బయటపడడం కోసం గురువు గారి దగ్గర నేను ఇరుక్కుపోయాను. నువ్వురా నీ పని చెప్తాను, అస్సలు వదిలిపెట్టను. ఎందుకు నవ్వుతున్నావు? ప్రత్యేకంగా ఏం లేదు. సూర్యుడైతే ఉదయించాడు, కానీ ఇంకా ఎవరో నిద్రపోతూనే ఉన్నారు కదా, అందుకని. నువ్వు ఇప్పుడే లేచావా? నేను నా జీవితంలో పగటిపూట నిద్రపోయి రాత్రిలో మేల్కొనే వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాను. నాకేం ఇప్పుడు నిద్ర రావట్లేదు. ఆ నా ఈ వస్తువులన్నిటినీ ఎవరు చిందరవందరు చేశారు? ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎందుకలా అరుస్తున్నావు? నేనే అలా చేశాను. ఏంటి, నువ్వెందుకు అలా చేశావు? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు? చెప్తాను విను. ఇలా చూడు, ఇది మన ఉదయం లేచిన తర్వాత ఉపయోగించే కుంకుమ. ఇక ఇదేమో రాత్రిపూట ముఖానికి రాసుకునేది. ఇక వాటి గురించి చెప్పనా? అవి తూనీగ రెక్కలతో తయారు చేసిన తేలికైన నగలు. మిగతావి మన గోళ్ల పైన రంగు వేసుకోవడానికి ఉపయోగించే రసాయనం. ఇవి సాధారణమైన సౌందర్య ఉత్పత్తులు. ఇవి మీకు తెలియవా? నేను ఇలాంటివేమి వాడను, అందుకే తెలీదు. నేను నమ్మను. ఇది నన్ను చూడ, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదులు. వదలను. తెల్లవారుజాము నుండి ఇక్కడ వేచి ఉన్నారని వెళ్ళి యువరాణి గారికి చెప్పనా? మరేం పర్లేదు, నేను ఇప్పుడే ఆమెను చూశాను, తర్వాత కలుస్తాను. సరే, మీ ఇష్టం. నన్ను అలా తాకడం ఆపుతావా? అసలు ఎందుకు మీరు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు? నా ప్రవర్తన బట్టి ఏమర్థమైంది? ఉత్సాహంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా? నేను ఒకసారి ప్రయత్నిస్తాను. ఇప్పుడు వీటిని ప్రయత్నించి చూస్తాను. సరే, ఈ సున్నితమైన కనుబొమ్మలు చాలా బాగుంటాయి. ఒకసారి మీకు సోది చెప్తుంటే అస్సలు నచ్చదు నాకు. త్వరగా వై. ఉంపుడు కత్తులు రాజభవనం నుండి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కుంకుమ ధరించాలి. మీరెప్పుడు అలా ధరించలేదా? నేను సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక అమ్మాయిని. తర్వాత సైన్యంలో చేరాను. మీకెప్పుడైనా అలసట అనిపించిందా? నాకెప్పుడు అనిపించలేదు. స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండడం నాకిష్టం. నేను నీలా కాదు, నువ్వు పంజరంలో ఉన్న ఒక పక్షివి, అలాగే తింగరదానివి కూడా. జింకి రాజభవనాన్ని నన్ను మీరు పక్షి పంజరంతో పోల్చారా? సరే 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 సరే, నేను పంజరంలో ఉన్న పక్షిని అనుకోండి. అవునులే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పంజరంలో పక్షిలానే ఉంటాననుకో. సరేలే, అదంతా ఎందుకు, కదలకండి. ఇంకెంతసేపు? ఆగండి, మీరు అందంగా ఉంటారు. అయిపోయింది అయిపోయింది. చాలా బాగుంది. నాకు మరో మొటమ ఉంది. సరే, వీళ్ళిద్దరూ తయారవడం ఈ రోజు పూర్తవదు. ఇంకా చాలు కానీ నువ్వు ఆ ఎర్రని దుస్తులు వేసుకోనరా. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేనెందుకు ఆ దుస్తులు వేసుకోవాలి? వేసుకో. నాకు ఆ దుస్తులు వేసుకోవడం నచ్చదు. ఎరుపు రంగు ఆకుపచ్చతో బాగా కలిసిపోతుంది. మీ ఊర్లో అందరూ ఇంతేనా? ఇలాగే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారా ఏంటి? ఆగండి ఆగండి, తను నా కోసం వచ్చాడు. ఇదిగో చూడు చెయ్యి, కాస్త స్పష్టంగా ఉండు. లియన్ ఫిగ్యూ కథ నిజమైతే కనుక అప్పుడు నువ్వు షుయ్యూతో కలిసి ఉండలేవు. కాబట్టి అతని పైన ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. తనకి దూరంగా ఉండు. ఇతనెవరు? నా కాపలాదారి. కాపలాదారా? క్షమించండి.
నిన్న రాత్రి ఏదైనా ప్రత్యేకంగా జరిగిందా? ప్రత్యేకంగా ఏం లేదు. నా ఉద్దేశం నువ్వు తనతో బాగానే ఉన్నావా? నీకేం జరగలేదుగా? ఏం జరగలేదు. మేమిద్దరం ఒక మంచి స్నేహితులమని నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. నేను నా స్నేహితురాల్ని ఎన్నుకోగలను. ఇది మీకు అనవసరమైన విషయం. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది. తన ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికొచ్చింది. అది మీరెలా చెప్పగలరు? అంతర్దృష్టి. షియు, మీరు నన్ను పట్టించుకుంటారని నాకు తెలుసు. కానీ ఇక పైన మీరు ఇక్కడికి రాకపోతేనే మంచిదని భావిస్తున్నాను. నిన్న నీకు నేను స్పష్టంగా చెప్పాను. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇక ఇక్కడికి రానవసరం మీకు లేదని నేను చెప్పాను. నా తండ్రి గారు కూడా నన్ను కషాయాలు తీసుకోమని బలవంతం చేయట్లేదు. కాబట్టి మీరు నా దిండుగా ఉండక్కర్లేదు. అలాగే యువరాణి.说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都说牵挂，我还能有什么办法？没办法，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲。听他对他说说洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。潇潇洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。